మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సంతోషుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ మంచి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయం మనందరం కూడా ఏ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై, ప్రభుని ఘనపరచడానికై సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధుడైన పరిశుద్ధాత్ముని యొక్క మరి సహాయములో వరుడుగా వస్తున్నటువంటి క్రీస్తు కొరకై వధువుగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ చాలా భయాలు మనలను పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక భయంతో మనం నిద్రలేస్తూ ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక భయం. ఆ రోజును గురించినటువంటి భయమో, ఆ రోజు అప్పుల వాని గురించి భయమో, ఆ రోజు బిడ్డల గురించి భయమో, భర్తల గురించినటువంటి భయమో, వ్యాపారం గురించినటువంటి భయమో, ఉద్యోగంలో అధికారుల గురించినటువంటి భయమో, ఏదో ఒక భయంతో ప్రతిరోజు మనం నిద్రలేస్తూ ఉంటాం. అందుకోసమే సర్వోన్నతుడైన దేవుడు తన యొక్క వాక్యంలో ప్రతిరోజు ఉదయాన్నే మనతో మాట్లాడే ప్రతి మాట ఏంటంటే, ఒక మాట ఏంటంటే 365 సార్లు బైబిల్లో రాయించబడినటువంటి మాట ఏంటంటే, నీవు భయపడొద్దు అని. రోజుకొకసారి యేసు ప్రభు యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం చెప్తుంది నువ్వు భయపడొద్దు అని. ఈరోజు మన జీవితాల్లో చాలా భయాలు ఉంటాయి. ఆ భయాలన్నిటికీ ఒకటే వాగ్దానం, దేవుడిచ్చేటువంటి మాట ఏంటంటే, నువ్వు భయపడొద్దు, నేను నీతో ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ భయంతో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ భయాలన్నిటినీ నా యేసయ్య ధైర్యముగా మార్చును గాక. అయితే సాధారణంగా చిన్న చిన్న భయాలు మనలో ఉండొచ్చు, చిన్న చిన్న భయాలు మనలో ఉండొచ్చు. కానీ కొన్ని కొన్ని పెద్ద భయాలు కూడా మనలో ఉంటాయి. ఆ పెద్ద పెద్ద భయాలు మనలను బలహీనపరుస్తూ ఉంటాయి, అధైర్యపరుస్తూ ఉంటాయి, మనలను దేవునికి దూరం చేస్తూ ఉంటాయి, విశ్వాసానికి భక్తికి మనలను దూరం చేస్తూ ఉంటాయి. అలాంటి భయాల్లో ఈరోజు కొన్ని భయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అసలు క్రైస్తవుడు భయపడకూడని కొన్ని విషయాలు, అవి భయపడాల్సిన అవసరం లేనటువంటి కొన్ని విషయాలు, సమస్త మానవులు దేనికైతే భయపడతారో ఆ భయాలలో కొన్ని భయాలు మనం పడాల్సిన అవసరం లేదు. కొన్ని భయాలకు మనం దూరంగా ఉండొచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడతారు, కానీ ఆ భయాలు మనకు భయం అక్కర్లేదు. ఆ భయాలలో వాళ్ళకి భయం అయితే మనకు ధైర్యం. అలాగున క్రైస్తవుడు భయపడకూడని విషయాలు కొన్ని ఉన్నాయి, భయపడక్కర్లేని విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ విషయాలు ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను 6 విషయాలు రాసుకొచ్చాను. మొదటి 2 కూటాల్లో 2 ఆరాధనలో 4 చెప్పాను, అంటే 4 అయ్యాయి. కాబట్టి మీకు కూడా 4 చెబుతాను. అంటే మీకు 4 రాసుకొచ్చానని చెప్దాం అనుకున్నాను, కానీ గోమని ఎవరొకరు పేపర్ లీక్ చేస్తారేమో అనుకుని 6 చెప్పాల్సి వచ్చింది. కనుక 6 ఉన్నాయి, ఒక 4 చెబుతాను. మళ్ళీ 2 ఏదో సమయంలో ఏ గృహకూటంలోనో, ఏ శుక్రవారం ప్రార్థన, లేదా ఏదైనా మధ్య కూటాల్లో మనం వాటిని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి మనం క్రైస్తవుడు భయపడక్కర్లేని మొదటి విషయం, కీర్తనకారుడు రాసినటువంటి 23వ సంకీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. గాఢాంధకారపు లోయలలో
నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, భక్తుడైనటువంటి దావీదు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారం అంటే ఏంటి? కటిక చీకటి. కటిక చీకటి అంటే కటిక చీకటిలో నేను సంచరించవలసి వచ్చినటువంటి పరిస్థితులున్నా నేను చీకటికి భయపడను. చీకటి భయం ఎందుకు వేస్తుంది మనకి? చీకటిలో అది ఒక సైకలాజికల్ ఫీలింగ్. మన కన్ను చీకటిని చూసినప్పుడు ఆ కన్నుకి అక్కడ ఉందో ఏముందో తెలియదు, కనబడదు. ఎప్పుడైతే కన్నుకు అది కనబడదో ఈ సంకేతాలు తీసుకున్నటువంటి మెదడు ఏం చెప్పుద్దంటే శరీరానికి, ఆ చీకటిలో ఆ నీకు కనబడని ఆ స్థలంలో ఏదో ఒక అపాయం దాగి ఉంది, జాగ్రత్త అనే సంకేతాలు శరీరానికి మన హృదయానికి ఇస్తాయి, మన మనసుకి ఇస్తుంది. ఎప్పుడైతే ఆ సంకేతాలు వచ్చాయో మనకు ఆటోమేటిక్గా భయం వేస్తుంది. ఆ చీకటిలో కాలు పెట్టాలన్నా, ఆ చీకటిలో నడవాలన్నా భయం వేస్తూ ఉంటుంది. ఈ చీకటి అంటే భయాన్ని ఫోబియా అంటారు. నెక్టోఫోబియా అంటారు. భయం ఎందుకంటే ఏదో ఉంది అని, చీకటిలో ఏదో ఉంది, చీకటిలో ఏదో ప్రమాదం దాగి ఉంది, ఆ చీకటిలో పాములు ఉన్నాయి, ఆ చీకటిలో ఇంకోటి ఏదో ఉంది, ఇంకోటి ఏదో రాయి ఉంది, గొప్పలు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, ఏదో ఉంది అనేటువంటి భయం. అందుకనే చీకటిలో నడవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. చీకటి చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ వాక్యం చెబుతుంది, నువ్వు చీకటికి భయపడాల్సిన అవసరము లేదు. చీకటిలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చీకటిలో ఏ అపాయమునకు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. 91వ కీర్తన 6వ చరణంలో అంటాడు, చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునైనను నీవు భయపడకుందువు అంటాడు. ఆ 91వ కీర్తనలోని కింద మాటలు అంటాడు, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట, ఆ దూతలు వచ్చి మన పాదములకు రాయి తగలకుండా తమ చేతులతో ఎత్తుపట్టుకుంటారట. అంటే చీకటిలో అపాయం ఉంటుందని నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఆ చీకటిలో ఎదురయ్యే అపాయాలన్నిటి నుండి తప్పించడానికి దేవుడు తన దూతలకు నీకు తోడుగా ఉంచుతాడు. అంతేకాదు అక్కడంటాడు, నాగుపాములను త్రొక్కుతావు, భుజంగములను ఎత్తుపట్టుకుంటావు కదండి రాస్తాడు. నువ్వు నాగుపాములు తొక్కినా అవి నేనేమి చెయ్యవు. పాపం లేకపోతే భుజంగములు తొక్కినా లేకపోతే విషసర్పాలను తొక్కినా అవి నేనేం చెయ్యవు. ఎందుకంటే ఆ రాత్రి వేళ నీ పాదములకు దీపంగా దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి నీకు ఎప్పుడు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. మన సంఘంలో సత్యవతమ్మ గారు, సత్యకుమార్ గారు వాళ్ళ అమ్మగారు నాకు ఒకసారి ఒక చిన్న సాక్ష్యం చెప్పినట్టు గుర్తు. ఒకసారి ఆవిడ చిన్నపిల్లలను వేసుకుని రాకుర్తి వారిపాలెం నుండి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నారట. నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఎవ్వరూ లేరట త్రోవలో. ఇప్పుడు ఉన్నట్టు దారులు కాదు, అప్పుడు వేరే దారులు. అప్పుడు చుట్టూ పొదలు ఉంటాయి, చిన్న ఖాళీ బాట ఉంటుంది. ఆ త్రోవలో పిల్లలు నడిపించుకుంటూ వస్తున్నారట. మరి పిల్లలు ఎవరో సత్యకుమారు బుజ్జిబాబు గారో ఎవరో నాకు తెలియదు. కానీ నాకు ఎప్పుడో నా చిన్నప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాటలు నాకు గుర్తుంటే ఇప్పుడు గుర్తొస్తారు. ఇప్పుడే గుర్తొచ్చాయి. పొద్దున 2 ఆరాధనలు గుర్తు రాలేదు, ఇప్పుడే గుర్తొచ్చింది. వీళ్ళు చూసి గుర్తొచ్చినట్టు నాకు. ఆవిడ పిల్లలు నడిపించుకుంటూ వస్తున్నారట. వస్తున్నప్పుడు ఆవిడ కనిపించిందట, ఈ ప్రమాదంలో ఈ యొక్క దారిలో నాకు ఏదైనా ప్రమాదం అయితే పిల్లలకి ఏమైతే ఏంటి దిక్కు, ఎవరు చెప్పుకోవాలన్న ఆలోచనతో భయంతో వస్తున్నారట. వస్తున్నప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాట నాకు, ఆవిడ నడుస్తున్నప్పుడు త్రోవలో చీకటిలో కూడా ఆమె మార్గం కనబడే వెలుగు వచ్చిందట. దేవునికి స్తోత్రం. ఆవిడ నడవాల్సిన మార్గం కనబడాల్సినటువంటి వెలుగు తన ముందర నడుస్తుందట. ఆ వెలుగు చూసుకుంటూ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసిందట ఆవిడ. దేవునికి మహిమ కలుగునుగాక. నేనంటాను, చీకటిలో మనం ప్రయాణం చేయాల్సి వచ్చినా ఆ చీకటిలో దేవుని సహాయం మనకిప్పుడు తోడుగా ఉంటుంది.
పెద్దయ్య గారు చేసినటువంటి పరిచర్య అంతా ఇంచుమించు చీకటిలోనే. ఆయన పరిచర్య చేసినప్పుడు వీధి దీపాలు సరిగ్గా లేవు, అలా సరిగ్గా రోడ్లే సరిగ్గా లేవు, కాలగొడ్డు రోడ్డు బట్టి బాటట. అలాంటి దారిలో ప్రయాణం చేసుకుంటూ, రాత్రి వేళ ప్రయాణం చేసుకుంటూ ఆయన అనేక చోట్లకు సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్తూ ఉండేవారు. ఆయన చీకటిలో ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎంత దూరం యాత్ర చేసినా, ఒంటరిగా మా తల్లి మమ్మల్ని పెట్టుకుని ఇంట్లో ఒంటరిగా కాలగొట్టు ఉన్నా ఏ అపాయం మాకు రాలేదు, ఎప్పుడు ఏ విధమైన శోధన మాకు రాలేదు. మా దేవుడు మమ్మల్ని కాపాడుతూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చీకటికి భయపడుతున్నావేమో, నీకు మంచి మాట చెబుతాను. వెలుగులో నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడే చీకటిలో కూడా నీకు తోడుగా ఉంటాడు. వెలుగులో నీకు కావలిగా ఉన్నటువంటి దేవుని దూతలు చీకటిలో కూడా నీకు కావలిగా ఉంటారు. దేవుని దూతలు నిన్ను విడిచిపెట్టరు, దేవుని సన్నిధి నిన్ను విడిచిపెట్టదు. ఆయన నీకు ఎప్పుడు ఎల్లవేళ ప్రతి సమయంలో ప్రతి స్థలములో ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నీవు భయపడాల్సిన అవసరము లేదు. రాత్రి వేళ ఒంటరిగా ఉద్యోగం చేయాల్సి వస్తున్నా, రాత్రి వేళ ఒంటరిగా వ్యవసాయంలో భూమి దగ్గరికి వెళ్ళాల్సి వస్తున్నా, పంట దగ్గరికి వెళ్ళాల్సి వస్తున్నా, ఒంటరిగా ఉద్యోగంలో ఉంటే నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తున్నా, నీవు భయపడవలసిన ఆవశ్యకత లేదు. ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చిన చీకటి వేళ నువ్వు భయపడవసరం లేదు. నా దేవుని సన్నిధి, మనం నమ్ముకున్న దేవుని సన్నిధి మనకెప్పుడు కావలిగానే ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొట్టమొదటిది, మనం చీకటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది, మనం దేనికి భయపడక్కర్లేదు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. రెండవది, మనం ధైర్యంగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే అపవాదిని గురించి. మనం అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. అపవాది అంటే మన పరిభాషలో దెయ్యము, మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో అపవాది అంటే ఏదో దాన్ని ఏమంటారంటే స్టైల్గా మాట్లాడినట్టు ఉంది కదా. ఆ స్టైల్గా మాట్లాడే అపవాది యొక్క నాన్ స్టైల్ మాట ఏంటంటే దెయ్యము. మనము దెయ్యాలకు భయపడాల్సిన అవసరము లేదు. అసలు దెయ్యం అంటే ఏంటి? దెయ్యం అంటే ఎవరో? మన భాషలో దెయ్యం ఎవరంటే పక్కింటోడు కదా. పక్కింటోడు ఎవరైనా చచ్చిపోతే ఆడే దెయ్యం అయి తిరుగుతున్నాడు అనేటువంటిది మన భాష. మన వీధిలో కానీ ఎవరైనా చచ్చిపోయాడంటే 6 గంటలకి దుకాణం చదివేస్తాం మనం కదండి. 6 గంటల దుకాణం చదివేసి బయట లైట్ వేసేస్తాం, ఇంట్లో హాల్లో లైట్ వేసేస్తాం, గదిలో లైట్ వేసేస్తాం, బాత్రూంలో లైట్ వెలుగుతూ ఉంటుంది. అంతకుముందు అసలు లైట్ ఉంటే నిద్ర పట్టిన వాళ్ళు మనం, లైట్ లేకపోతే నిద్ర పట్టదు. అలాంటి భయంలోనికి వచ్చేస్తాం. అసలు మీకు మంచి మాట చెబుతాను, చాలాసార్లు చెబుతున్నాను. చాలా కూటాల్లో చాలామంది ఉండరు కనుక, ఇంచుమించు ఈరోజు అందరూ ఉంటారు కనుక మీకు మంచి మాట చెబుతాను. చనిపోయినటువంటి వ్యక్తి ఎవడు దెయ్యం అవ్వడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు పక్కింటోడిని చచ్చిపోయినోడిని దెయ్యం అయిపోయాడు అంటున్నావు. రేపు నీ ఇంట్లో మీ నాన్న మీ అమ్మ చచ్చిపోతే ఆడేమంటాడు? మీ అమ్మని మీ నాన్నని దెయ్యం అంటాడు. వాళ్ళని నీ యారా అంటే నీ ఎవడంటాడు ఏంటాడు అన్న కదా. నువ్వు యారా అంటే ఆడు యారా అంటాడు. నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళు దెయ్యం అంటే నీ ఇంట్లో వాళ్ళు దెయ్యం అంటాడు. ఇలాంటిదే కాన్సెప్ట్ వద్దు. ఒకటే విషయం ఏంటంటే బైబిల్ చెబుతుంది ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఎవరు బైబిల్ ప్రకారంగా దెయ్యాలు అవ్వరు. ప్రసంగి గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం మనం చదువుదాం చూడండి. బ్రతికి ఉండేవారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి నెప్పటికి వంతు లేదు. బైబిల్ చెబుతున్న మాట.
చనిపోయిన వారి పేరు మరవబడుతుందట, వారికి ఇక భూమి మీద లాభము లేదట, వారిక ప్రేమించరట. చనిపోయిన వారు ఏం చేయరు? ప్రేమించరు. చనిపోయిన వారు ప్రేమించరు. మా నాన్నగారు అంటే నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. చనిపోయిన తర్వాత మా నాన్న నాకు కూడానే తిరుగుతున్నాడు, నా బండి ఎక్కుతున్నారు, నా సైకిల్ ఎక్కుతున్నారు కదండి, నా కారు ఎక్కి నా వెనకాల కూర్చుంటున్నారు కదండి. ఇలాంటి అపోహాలు పడొద్దు. చనిపోయినటువంటి వ్యక్తి ప్రేమించడు. రెండవది, చనిపోయిన వ్యక్తి ఏం చేయడు? పగ పెట్టుకోడు. పగ పెట్టుకోవాలంటే సియా ఈ పాటికి చచ్చిపోవాలి. ఈ సియా ఎవరు అనుకుంటున్నారా? తెలుసా మీకు సియా గురించి? అవ్వా తెలీదా? న్యూస్ చదవట్లేదా? న్యూస్ చూడట్లేదా? పూణేలో ఒక అమ్మాయి చేతన్ అనేటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని కేతన్ అనేటువంటి వ్యక్తిని ప్రేమలో పడదు. ఈడు మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నాడని చెప్పి చేతన్కి డబ్బులు ఇచ్చి ఆడి చేత ఈయన చంపించేసింది. నిన్న కాదు ఇవాళ పేపర్లో చదివాను. ఎక్కడో మన తూర్పుగోదావరిలోని అమలాపురం ఐరియా హాస్పిటల్ ఉన్నాడు ఒక ఆయన మీద ఆ లావిడి యాసిడ్ దాడి చేసిందట. యాసిడ్ పోసేసిందట. ఎందుకు పోసిందో ఇంకా తెలియదు. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు భర్తలు భార్యలు కొట్టేవారు, ఇప్పుడు భార్యలు. దేవునికి స్తోత్రం. ఇది బయటపడింది అంతే. ఇంతకుముందు కూడా ఇదే జరిగేది, కానీ ఇది బయటపడింది అంతే ఇప్పుడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూద్దాం. ఒకవేళ చచ్చిపోయినాడు గాక పగ పెట్టుకుని తాను చంపిన వాడు చంపేయాలనుకుంటే భూమి మీద ఎవడో బ్రతకడండి. ఎందుకంటే పూర్వకాలంలో యుద్ధాలు జరిగాయి. మరి యుద్ధాల్లో చంపిన వాళ్ళని వీడు చచ్చిపోయిన తర్వాత వచ్చి చంపారు కదా, మరి చంపలేదు. పోనీ అంతెందుకు, బాగా కరుడు కట్టినటువంటి ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్, ఆయన చాలామందిని చంపాడు, చాలా ఘోరమైన కార్యాలు చేశాడు అనేటువంటిది మీడియాలో మనం చదివాం. అయితే ఆయన అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ను కూడా పడేసాడు. 2 విమానాలను హైజాక్ చేయించిన తర్వాత చంపేసిన తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ ఈ ఒబామా ఏం చేశాడంటే తన సైన్యాన్ని పంపించి దాక్కున్నటువంటి ఒసామా బిన్ బయటికి లాక్కొచ్చి కాల్చి చంపేశారు, స్పాట్లో చంపేశారు. ఇప్పుడు ఒకవేళ చచ్చిపోయినాడు పగ పెట్టుకుంటే ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఎవరు చంపేయాలి? ఒబామాని చంపేయాలి కదా. మరి ఇంకా ఒబామా బతికే ఉన్నాడు, శుభ్రంగా తిరుగుతున్నాడు. ఆయన చక్కగా మళ్ళీ రేపు ప్రెసిడెంట్ ఎలక్షన్లో మళ్ళీ నిలబడతాడట, అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. చచ్చిపోయిన వాళ్ళు పగ పెట్టుకోరు, చచ్చిపోయిన వాళ్ళు ప్రేమించరు, చచ్చిపోయిన వాళ్ళు అసూయ పడరు. చచ్చిపోయిన వాళ్ళు అసూయ పడడం అంటే బతుకుండగా భార్య సరిగా లేదనుకోండి, లేకపోతే సరిగ్గా తిండి పెట్టలేదనుకోండి, సంపాదించలేదనుకోండి, భర్త చచ్చిపోయిన తర్వాత వీడు మంచి మంచి బట్టలు వేసుకుని కారు కొనుక్కుని తిరుగుతుంది అనుకోండి, అలా ఆయన ఏం అసూయ పడరు. నేను ఉండగా కారు కొనలేదు, నేను ఉండగా సైకిల్ కొనలేదు, నేను బండి కొనలేదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత కారు కొనుక్కు తిరుగుతున్నావు అని అసూయ పడరు. చచ్చిపోయిన వాళ్ళకి అసూయ ఉండదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. రెండవది, సూర్యుడి కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. సూర్యుని కింద అంటే సౌర కుటుంబం కింద. సౌర కుటుంబంలో సూర్యుని కాంతి ఉన్నంతసేపు, ఉన్నంత వ్యాసార్థంలో ఇక మనుషుని యొక్క ఆత్మ ఉండడానికి అవకాశమే లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇది బైబిల్ చెబుతున్న మాట, నేను చెబుతున్న మాట కాదు. నా మాట మీరు నమ్మకపోయినా పర్లేదు, నా మాట నమ్మకపోయినా మీకు నష్టమేమి రాదు. కానీ దేవుని మాట నమ్మాలి, దేవుని మాట నమ్మడానికి ప్రయత్నం చేయాలి. సేవకుని మాట మీరు నమ్మొద్దు, సేవకుని మాట మీరు వినొద్దు. కానీ ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి, దేవుని మాటకి లోపడాలి, దేవుని మాటకి విధేయులు అవ్వాలి, దేవుని మాట చెప్పేది గ్రహించాలి, అదే నిజమని అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యాన్ని బట్టి మనం చూస్తే చనిపోయిన వ్యక్తి ఎవరు భూమి మీద ఉండడు. 12వ అధ్యాయంలో చూడండి, ఒక మాట రాస్తాడు. 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోతుంది. ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది కనుక ఈ మట్టిలో నుంచి వచ్చినటువంటి శరీరం ఏమవ్వాలట? తిరిగి మన్ను అయిపోతుంది.
దేవుడు మనలో నుంచే శరీరాన్ని తీశాడు. చాలామంది చెప్తున్నారు మనిషి కోతిలో నుంచి వచ్చాడు అని. మరి చచ్చిపోతే మనిషి ఏమైపోవడం, మళ్ళీ కోతి అయిపో. ఈ సిద్ధాంతం తప్పని నేను చెప్పగలను. ఎలాగంటే చూడండి, ఒకవేళ కోతులు మనుషులయ్యారు అనుకోండి, అది నిజం అనుకుందాం ఒక్కసేపు. కోతులు మనుషులైతే కోతులు ఉండకూడదు కదా ఇక. రెండవది, ఒకవేళ కోతులో నుంచే మనిషి వచ్చాడు అనుకుందాం, మరి ఇప్పటికీ చాలా కాలం నుంచి కోతులు ఉన్నాయి. ఏ కోతి కూడా మనిషిలా ప్రవర్తించినట్లు, మనిషిలా ఇల్లు కట్టుకున్నట్టు, మనిషిలా కార్లు తయారు చేసుకున్నట్టు, మనిషిలా సాటిలైట్ తెరిచినట్టు, మనిషిలా ఇంకోటి చేసుకున్నట్టు ఎక్కడ లేదే. భూమి మీద ఉన్నటువంటి ఏ జంతువులు ఇవాల్యూషన్ జరగలేదు. దేవుడు జంతువులు ఎలా తయారు చేశాడు అలాగునే ఉన్నాయి. మనుషుడికి దేవుడు దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క జ్ఞానాన్ని మనుషుడికి ఇచ్చాడు కనుక మనుషుని దేవుడు ఒక ప్రత్యేక రీతిలో తయారు చేశాడు కనుకనే భూమి మీద మనుషుడు అభివృద్ధి చెందగలుగుతున్నాడు, ఎవాల్యుయేట్ అవ్వగలుగుతున్నాడు, శక్తి పొందుకోగలుగుతున్నాడు, నూతన కార్యాలు చేయగలుగుతున్నాడు. జంతువులు ఏమి చేయలేకపోతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు వాటికి పరిమితి పెట్టాడు. మనుషునికి దైవ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనుషుడు కోతిలో నుంచి వచ్చాడన్న సిద్ధాంతం తప్పు. మనుషుడు దేవుని చేత సృజింపబడ్డాడు, మనుషుడు దేవుని చేత నిర్మించబడ్డాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని చేత తయారు చేయబడ్డాడు. మనుషునికి ఒక ఆత్మను దేవుడిచ్చాడు, మనుషుని మట్టిలో నుంచి తయారు చేసి బొమ్మను తయారు చేశాడు. ఈ శరీరం అనేటువంటి శరీరాన్ని దేవుడు మట్టి నుండి తయారు చేసి ఈ శరీరం బ్రతకడానికి లోపల ప్రాణాన్ని రక్తం ద్వారా పెట్టి ఆ ప్రాణం బ్రతికి ఉండడానికి, మనుషుడు బ్రతకడానికి ఆత్మను దేవుడిచ్చాడు. ఈ ఆత్మ తొడుక్కున్న శరీరమే, ఆత్మ తొడుక్కున్నటువంటి వస్త్రం లాంటిదే ఈ శరీరము. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టాలి, ఈ చొక్కాయిని మనం తీసేయాలి. తీసేసిన తర్వాత మనం బ్రతికే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మనుషుని యొక్క ఆత్మ దేవుడు పెట్టింది కనుక దేవుని దగ్గరికి దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోవాలి. మన్నైన శరీరం మన్నుకైపోవాలి కనుక భూమి మీద ఉన్నటువంటి దయ్యాలు మనుషుని యొక్క ఆత్మలు కాదు. మరి ఎవరి ఆత్మలు? మరి చాలామంది మీద దయ్యాలు పడతా ఉంటాయి కదా. ఎవరి మీద దయ్యం పడినప్పుడు మనం ఏం చేస్తాం? పాస్టర్ గారు వచ్చే లోపల చాలా ఇన్ఫర్మేషన్ లాగేస్తాం మనం కదండి. పాస్టర్ గారికి ఫోన్, అయ్యారు మా అక్క మీద, మా చెల్లి మీద, మా అమ్మాయి మీద దయ్యం పడిందని మీరు రావాలండి అంట. పాస్టర్ గారి ఇంటికాడ ఆయన ఏ పని చేసుకుంటున్నాడో ఆ పనులన్నీ మానుకుని స్నానం చేసో లేదా బట్టలు వేసుకునో బండి తీసి ఇంటికి వెళ్ళి లోపల ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేస్తారు కదండి. అయ్యారా పలాని ఎంక అని అంటండి, అక్కడికి వెళ్ళకుండా చెప్పేస్తారు నాకు ముందే. లేదా పలానా సుబ్బయ్య అమ్మ అంటండి, ఆకలి వేస్తుందంటే దుచ్చేసింది అంటండి. ఏదేదో చెప్తుంటారండి. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. దురాత్మలు, భూమి మీద తిరిగేటువంటి దురాత్మలు మనుషుని యొక్క ఆత్మలు కాదు, కానీ పరలోకములో నుండి తిరుగుబాటు వలన గెంటి వేయబడిన దురాత్మ సమూహాలు. దేవుని యొక్క ఆత్మలే ఒకప్పుడు దేవుని దూతలే, కానీ దేవుని చేత వారు గెంటి వేయబడ్డారు, శపింపబడ్డారు. వారు గెంటి వేయబడినప్పుడు వారు ఆ యొక్క లోకమంతా తిరుగుతూ ఉన్నప్పుడు, ఆ సృష్టిలో తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఇష్టమైనటువంటి భూమి వారికి కనబడి భూమి మీద దిగి భూమిని పాడు చేశారు. ఇప్పటికీ నీ పాడు చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఈ దురాత్మలు ఎక్కడుంటారట? ఆకాశ మండలములో తిరుగుతూ ఉంటారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాస్తాడు, ఈ దురాత్మలు ఎక్కడ తిరుగుతారట? ఆకాశ మండలములో ఉంటారట. దేవునికి స్తోత్రం. 12వ వచనం చూడండి. ఏలయనగా ఉన్న పోరాడే శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ పరిశుద్ధతకాల సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశ మండలమందు ఉన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆత్మల స్వరూప దురాత్మ సమూహం ఎక్కడ ఉంటుంది? ఆకాశ మండలములో ఉంటుంది. ఈ ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటుంది. ఎవడైనా వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, ఈ చచ్చిపోయిన యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి కనుక ఈ ఆకాశ మండలాన్ని దాటుకుని వెళ్తారు. ఈ ఆకాశ మండలాన్ని దాటుకుని వెళ్ళేటప్పుడు అక్కడ తిరుగులాడుతున్నటువంటి దురాత్మలు ఈ చచ్చిపోయినోడి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి
ఆ చచ్చిపోయినోడి దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవడు బలహీనంగా ఉన్నాడు చూసి వాడి మీద వాలి వాడిని లోపరుచుకొని నేను ఎంకమ్మని వచ్చాను అంట. ఒకసారి ఒక ఆయన నాతో ఏమన్నాడంటే, మీ అమ్మగారు అంటే వచ్చి మా ఆవిడని ఏడిపించేస్తుంది అన్న. నిజంగా సత్యంగా జరిగిందనమాట. మీ అమ్మగారే వచ్చి మా ఆవిడని ఏడిపించి తినవట్లేదు, తాగనట్లేదు, పడుకోనట్లేదు, నిలబడవట్లేదు అన్నాడు. నేను అది వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పాను. అది కాదయ్యా బాబు, ఇది అంటే అబ్బే మీ అమ్మలాగే మాట్లాడేస్తున్నాను. అప్పుడు నేను అన్నాను, ఒకవేళ వచ్చింది మా అమ్మ అయితే, మా అమ్మ చచ్చిపోకముందు 2 లక్షలు దాచిందంట ఎవరి దగ్గర. ఎక్కడ దాచేదో తెలియదు, ఇప్పుడు వరకు మాకు తెలియదు. మా బావగారితో అందంట, నానిగారు పెద్దోడికి ఇల్లు కట్టడానికి పునాది ఇస్తే అప్పుడు 2 లక్షలు ఇస్తాను నేను, అప్పుడు దాకేమో అందంట. మరి చనిపోయినప్పుడు మా అమ్మ దగ్గర బీరువాలో కానీ మా అమ్మ దగ్గర కానీ ఎక్కడ రూపాయి లేదు. ఆ 2 లక్షలు ఎక్కడ ఎట్టుందో అడిగి సారి వచ్చినప్పుడు అన్నాను. మరి అంతే కదా, మరి ఇప్పుడు నిజంగా ఒకవేళ మా వచ్చింది మా అమ్మ అయితే ఏం చెప్పాలి? ఓరు బాబు నా కొడుకు 2 లక్షలు పోగొట్టుకుంటాడే, అనవసరంగా వచ్చేసి వదిలేసి పలానా దిక్కునెట్టాను అని చెప్పాలి కదా. చాలామంది చనిపోయినప్పుడు ఇది చెప్పాలి కదా, ఏంటి నేను పలానోడికి అప్పు ఇచ్చాను, పలానోడికి ఎంత ఇచ్చాను, పలానోడికి ఎంత ఇచ్చాను, పలానోడి దిక్కున ఇక్కడ ఎంత పెట్టాను అని చెప్పాలి కదా. పూర్వకాలంలో చాలామంది యుద్ధాలు జరిగేటప్పుడు డబ్బులు దాచేసుకునేవారట. ఎక్కడ చెట్ల కింద అట్ల కింద డబ్బులు దాచుకుని వెళ్ళిపోయేవారట. ఒకవేళ చచ్చిపోరనుకో ఇంక అక్కడ అలా ఉండిపోతుండే. మరి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి వచ్చి ఆవిడ దగ్గర కానీ వచ్చి ఒరే పలానా చెట్టు కింద 100 వరహాలు పెట్టాను, వెళ్ళి తవ్వుకుని బతకరా జాగ్రత్త అని చెప్పాలి కదా. మరి అలా చెప్పినట్టు ఎక్కడ జరగలేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతాయంటే దురాత్ములు వచ్చి మనుషులను వెరవిస్తూ ఉంటారు. దీన్ని జాగ్రత్తగా ఉండాలి. ఈ దురాత్ములు మనుషులు వెరవించినప్పుడు మనం ఏం చేస్తామంటే, నిజంగా మా అమ్మ వచ్చిందేమో, మా నాన్న వచ్చాడేమో, మా తాతయ్య వచ్చాడేమో, మా మత్తమ్మ వచ్చిందేమో, నీకేం కావాలి అత్త, నన్ను వదిలేసి పోయావు అత్త కదా, నాకు నల్లకోడి కావాలి అంటే, నీకు నల్లకోడి 1 2 తెస్తాను, 2 తెచ్చి పెడతాం. నాకు బూర్లు కావాలి అంటే అప్పుడు బొప్పుడుకప్పుడు బూర్లు కొనుక్కొచ్చేస్తాం కదండి. బతుకున్న వాడికి ఎంత అన్నం పెట్టగానే చచ్చిపోడికి ఎంత ఎడతాం. బతుకున్నవాడికి ఎంత ముద్దెడుతుందా, బతుకున్న అత్తగారికి ఎంత ముద్దెడుతుందా, ఎట్టదో. చచ్చిపోయిన తర్వాత అయ్యో బాబాయ్ అత్తగారికి తీసి అట్టండి పక్కరే అట్టదే, ఎడితేనే ఉంటుందా పక్కన. 2 బూర్లు వేస్తారు, 1 బూరు కూడా కాదు, 2 బూర్లు వేస్తారు, 2 ముక్కలేరు, ఇంత కూర వేస్తారు, ఇంత అన్నం వేస్తారు, ఇంత కూరలు వేసి ఆ పెద్ద గిన్నె ఎట్టి ఆ మూలలు ఎడతారు. మీకు జాగ్రత్తగా వినండి, ఒక మాట చెబుతాను. నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక విషయం చెప్తాను. చనిపోయిన వారి పేరున మనం ఏది పెట్టినా అది దురాత్ములకే కానీ వారికి, చనిపోయిన వారికి కాదు. ఇది మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఎవరిదో సంవత్సరకం జరుగుతుంది. అంటే ఆవిడ చనిపోయి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత సంవత్సరక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మేము సమాధి దగ్గరికి వెళ్ళాం, గుర్తు చేసుకోవడానికి సమాధి దగ్గరికి వెళ్తారు కదా, అలా సమాధి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు కొంత పలహారం తెచ్చారు. ఆ ఇంటి అటుకులు, దాన్ని ఏమంటారంటే బెల్లం, తర్వాత శనగపప్పు, ఇవన్నీ కలిపి అటుకులు మంచి రుచిగా తయారు చేశారు. నేను అక్కడికే చెప్తున్నా, అక్కడ ఎట్టకూడదులా, ఎట్టకంటే తెచ్చి వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టండి సరిపోద్ది అంటే కుదరదు. పాస్ట్ గారు మీరు వెళ్ళిపోండి, మీరు ప్రార్థన చేయరు కదండి అక్కడ, వెళ్ళిపోండి అంటుంటారు. అంటే ఎందుకు వెళ్ళిపోవాలో పాస్ట్ గారు, ఆడు ఇట్టేటే వెళ్ళిపోండి. నాకు తెలియదు ఏంటి, నాకు తెలుసు, అయినా కానీ ఏం చేస్తాను, నోరు కూర్చొని వచ్చాను, మీ మీరు సావండి. అయితే ఈ ఒకసారి ఆ సమాధి దగ్గర ఈయన ఏం చేశాడంటే ఇన్ని అటుకులు పెట్టాడు. ఒక అరిటాకు కోసి అరిటాకు ఎట్టి అరిటాకు మీద ఇన్ని అటుకులు వేసి పెట్టారన్నమాట. అయితే ఈ ఎందుకో కోసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. మేము ఆ సమాధి దగ్గర కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎవరో వస్తున్నారంట, వాళ్ళు కూడా దండట్టుకు వస్తారంట, అక్కడ వేస్తారంట, మీరు ఉండండి నన్ను ఉండమన్నారంటే వెయిట్ చేస్తే జరిగింది. వెయిట్ చేసేటప్పుడు నుంచొని మాట్లాడేటప్పుడు ఎందుకో నాకు మరి ఏమి తెలియక యాదృచ్ఛికంగా జరిగిపోతుంటుంది కదా, పప్పలు చూసి నోట్లోకి వెళ్ళిపోతుంటాయి కదా. ఆ సమాధి మీద పెట్టినటువంటి ఆ అటుకుల మీదకి వెళ్ళిపోతుంది నా చెయ్య. అందులో ఒక కొబ్బరికాయ ముక్క అంటే కొంచెం నాకు ఎక్కువ ఇష్టం. ఆ కొబ్బరికాయ ముక్క ఇలా తీసుకుని కొబ్బరికాయ ముక్కను నోట్లో వేసుకున్నాను. మాట్లాడితే జరిగిపోయింది, యాదృచ్ఛికంగా జరిగిపోయింది అనమాట. నోట్లో వేసుకోగానే అదో రకమైన రుచి, చేదు, భయంకరమైన చేదు. వెంటనే నేను
పూసేసి ఈ అటుకులు కానీ పాడైపోయినాయి అన్నీ అని మళ్ళీ దాన్ని ఏమంటారు, ప్లేట్లో ఉన్న పల్లెలో ఉన్నట్లో 2 అరటికాయ అది దాన్ని కొబ్బరికాయ ముక్కలు తీసుకుని నోట్లు వేసుకుని అవి బాగానే ఉన్నాయి కానీ చేదు వచ్చేసినాయి. ఇది ఎందుకు చేదు వచ్చిందా అని ఒకసారి పరిశీలన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడికి అప్పుడే ఆల్రెడీ దెయ్యాలు వచ్చి దాని మీద ఆవగించుంటాయి. ఎప్పుడైతే దెయ్యం వచ్చి ఆవగించిందో, ఎప్పుడైతే దురాత్మ వచ్చి దాని మీద పడ్డదో దాని రుచి మారిపోయింది. నేనేమంటానంటే చచ్చిపోయిన వాళ్ళు రావటం కాదు, దురాత్మలు వస్తాయి. నువ్వు చచ్చిపోయిన వాళ్ళకి ఇంట్లో అన్నం పెడితే దురాత్మలు దెయ్యాలు వచ్చి ఇంట్లో అన్నం తింటాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చచ్చిపోయిన వాడికి అన్నం పక్కనెట్టి మీరు తింటారు కదా, తింటారా? ఎప్పుడైనా మీరు తింటారా? మీరు తింటాడు స్పెషల్ ఒకడు ఉంటాడు అనుకుంటా కదండి, ఉపవాసం పెడతాడు ఒక కదా, ఆడు తింటాడు అనుకుంటా. ఆడు కూడా ఎట్రా ఎంత దరిద్రం అంటే అమ్మ మనకు సంబంధించిన కాదు, అంటాడా ఆడు చెప్పుకో నువ్వు దాకో అదండి. ఎంత వద్దన్నా కానీ చేతారే ఉంటారు. కొంతమంది ఉంటారు దీనికి లెక్కకే చేయించడానికి. వాళ్ళు భయపడతా, ఇంట్లో భయపడుతూ ఉంటారు. నువ్వు భయపడక, నేను ఉన్నాను, ఏమైనా ఉంటాడు నన్ను అడుగుతాడు పాటలు కాదు, నేను చెప్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. భయలేని కోడి అనమాట ఇది. దేవునికి స్తోత్రం. బజార్ గురించి చెప్పట్లేదమ్మా, నేను భయలేని కోడి గురించే చెబుతున్నాను నేను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి. దురాత్మలు మనుషులు పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. వాక్యం ఏం చెబుతుందో తెలుసా? ఇలాంటి దురాత్మలకు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకో తెలుసా? ఈ దురాత్మలకు శక్తి లేదు, ఈ దురాత్మలకు బలము లేదు. కానీ మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. సాతానుడు, అపవాది మనకంటే బలవంతుడు, మనకంటే శక్తిమంతుడు. కానీ వాక్యం ఏం చెబుతుందంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం బలహీనులమే, కానీ మనలో ఉన్నటువంటి దేవుడు మన శరీరాన్ని ఆయన దేవాలయముగా మార్చుకుని మన హృదయంలో నివాసం ఉంటున్నటువంటి దేవుడు, మన హృదయంలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు, మన హృదయంలో నివాసం ఉంటున్న యెహోవా దేవుడు, మన హృదయంలో నివాసం ఉంటున్న సర్వోన్నతుడైన దేవుడు ఆ అపవాది కంటే బలవంతుడు. మనం ప్రార్థన చేయగలిగితే, మనం ఎదిరించగలిగితే వాడు మనల్ని చూసి కాదు, మనలో ఉన్నవాడిని చూసి వాడు పారిపోతాడు. ఒకసారి మనం ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టి చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పామును కొట్టేశారనుకోండి, పామును కొట్టితే ఆ పాము చుట్టూ, చచ్చిపోయినటువంటి పాము చుట్టూ పెద్దోళ్ళందరూ చేరి రీసెర్చ్ చేస్తారు. దానికి ఎంత వయసు ఉంటుంది, దానికి కృష్ణపాదాలు ఎంతలో ఉన్నాయి, దానికి ఎంతలో ఉంది, దానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, అది కడితే ఎంతకాలం బతుకుతారు, అరే ఇది కడిచిందా చచ్చిపోతాడు వెంటనే, అది ఎంత మంచి యవ్వనంలో ఉందరా బావా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిలో దాని గురించి వర్ణిస్తూ ఉంటారు. దేని గురించి? ఆ చచ్చిపోయినటువంటి పాము గురించి. కానీ ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మాయి అది ఇంకా చచ్చిపోలేదు బాబా బతికే ఉంది అంటారు. కారణం ఏంటి? దాని తోక ఊపుతూ ఉంటుంది. తలక చిత్త కొట్టేసినా దాని తోక ఊపుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ తోక ఊపుతుందో పిల్లలు చూసి అంటారు అమ్మా చచ్చిపోలేదే బాబా చచ్చిపోలేదు అమ్మోయ్ వెళ్ళిపోదు రాయమ్మో అని భయపడిపోతూ ఉంటారు, గొంతులేసేస్తూ ఉంటారు. పెద్దోళ్ళు మాత్రం ఏం చేస్తుంటారు? అది చచ్చిపోయిందిరా, అది ఏం కాదురా అని దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు సాతాను యొక్క తలను చితిగా కొట్టేశాడు. సాతాను యొక్క తలను చితగొట్టి సాతాను మీద జయ పతాకాన్ని ఎగురవేసి సాతానును ఓడించేశాడు. ఇక ఒకవేళ సాతానుడు వేసేటువంటి వేషాలు ఏమైనా ఉన్నాయంటే చచ్చిపోయిన పాము తోక ఊపిస్తున్నటువంటిదే తప్ప అంతకు మించినది కాదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. నువ్వు ఆ తోక ఊపించే పాముకి భయపడాల్సిన అవసరము లేదు. ఒకవేళ సాతాను వేషాలు కనబడినా, సాతాను తంత్రాలు నీకు కనబడినా నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే నువ్వు చచ్చిన వాడవు, నీ దగ్గర శక్తి లేదు, నీ దగ్గర బలము లేదు అని విశ్వాసంతో నువ్వు ఎదురు చూడగలిగితే, విశ్వాసంతో నువ్వు ఎదిరించగలిగితే సాతాను నీ యొద్ద నుండి పారిపోతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే శక్తి ఉంటే, ప్రార్థించే అలవాటు నీకుంటే, విశ్వసించే అలవాటు నీకుంచి, వాక్యాన్ని ధ్యానించే మనస్సు నీకుంటే నీలో శక్తి పెరుగుతుంది. ఒక దైవజనుడు అన్నాడు, ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తి అట, తక్కువ ప్రార్థన తక్కువ శక్తి అట. అసలు ప్రార్థనే లేకపోతే అసలు శక్తే
ఉండదట. నువ్వు ఎక్కువ ప్రార్థన చేయగలిగితే నువ్వు ఎక్కువ శక్తివంతుడు అవుతావు, అపవాదిని ఎదిరించగలిగిన బలవంతుడు అవుతావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బలవంతులము, మనం అపవాదికి భయపడాల్సిన అవసరము లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. ఒకవేళ చీకట్లో నడవడానికి భయపడుతున్నావేమో, ఒకవేళ చీకటిలో దెయ్యాలు ఉంటాయి అనుకుంటున్నావేమో, చీకటిలో దురాత్మలు ఉంటాయి అనుకుంటున్నావేమో, చీకటిలో అపవాదు ఉంటాడు అనుకుంటున్నావేమో, వాడు ఉన్నా కానీ వాడు నిన్ను ఏమీ చేయలేడు. నీవు వాడిని జయించిన దేవుని బిడ్డవై ఉన్నావు. హల్లెలూయా. రెండవది, మొదటిది మనం దేనికి భయపడక్కర్లేదు, రెండవది దేనికి భయపడక్కర్లేదు, అపవాదికి భయపడక్కర్లేదు. మూడవది మనం దేనికి భయపడక్కర్లేదు మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి ఒక ముసలమ్మ పంచలో ఉందట. ఎక్కువ పెద్ద వయసు అయిపోయిన తర్వాత ఇంచుమించు ఎంత ఉన్నవాడైనా ఏం చేస్తారంటే పంచనే వేస్తారు కదా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత. అలాగే ఈ ముసలమ్మని పంచనే వేసారట. ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లకి విషజ్వరం వచ్చిందట. విషజ్వరం వస్తే డాక్టర్ అన్నాడట, ఇక బిడ్డ చనిపోద్ది, బ్రతకదు అని చెప్తే ఇంట్లో వాళ్ళందరూ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారట. అయ్యో బిడ్డ, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయా నీకు అని ఏడుస్తూ ఉన్నారట. ఈలోపు ఈ మాట ఈ పంచనున్నటువంటి ముసలావిడ కూడా తెలిసింది. ఈ ముసలావిడ అంటుందట, అయ్యో భగవంతుడా, చావడానికి సిద్ధంగా ఉన్నాను, ముసలిదాన్ని అయిపోయాను, నన్ను చంపుకోవడం మానేసి, నన్ను తీసుకెళ్ళడం మానేసి ఆ పసుగుడ్డుని తీసుకెళ్ళిపోతున్నావా, ఆ చంటిపెట్టని చంపేస్తున్నావా, ఆ చంటిపెట్టకి అప్పుడే 100 ఏళ్ళు నింపేసావా, అయ్యా నన్ను చంపుకో, దాని బదులు నన్నే చంపేసుకో, నన్ను తీసుకెళ్ళిపో అంటుందంట. ఈలోపు ఈ చిన్నపిల్లలతో ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నటువంటి గేదెని పట్టించుకోలేదట. గేదె ఇరుచుకుని మొత్తం మీద ఆడకెళ్ళి గెంజి తాగుతూ గెంజుకొండలో మూతిడితే గెంజుకొండ మూతుకుండి పోయిందంట. ఇలాగా దానికి కనబడక అది ఇలా గిర తిరుగుతూ ఈ పంచలోకి వచ్చిందంట. ఈ పంచలోకి వచ్చేసరికి ఈ పంచలో ముసలం అంటుంది, నన్ను తీసుకెళ్ళిపో అంటుంది. ఈలోపు గేదె వచ్చి నిలబడగానే గేదెను చూసి ఒక్కసారి అల్లిపోయిందట. ఇంచుమించు గేదె మీద ఒక ఆయన్ని కూర్చోబెడతారు, ఎవరో యముడిని కూర్చోబెడతారు కదా. యముడు అంటే చంపేవాడు అనేటువంటి ఒక నానుడు ఉంది కదా. ఆ నానుడి ప్రకారంగా ఈ ముసలావిడ అంటుందట, యమధర్మరాజు అప్పుడు వచ్చేసావా, నేనేదో మాట వరుస కన్నా, చచ్చి వాళ్ళతో చేస్తావేంటి, దాన్నే తీసుకెళ్ళిపో అంటుందట. దేవునికి స్తోత్రం. చావడానికి సిద్ధంగా ఉండి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ముసలిదైపోయిన తర్వాత కూడా ఈ మనిషికి ఇంకా బ్రతకాలనే ఆశ, మరణం అంటే భయం. ఈరోజు చాలామందికి మరణం అంటే భయం. ఈ భూమి మీద అందరికీ మరణం అంటే భయం. కానీ మరణం అంటే భయపడిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు, వాడే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. మరణం అంటే అందరికీ ఎందుకు భయం? మరణం అంటే ఎందుకు భయం అంటే, మనుషునికి ఒక ఆలోచన ఉంది, మనుషునికి ఒక విషయం తెలుసు. ఏంటంటే, నేను బ్రతికుండగా చాలా పాపాలు చేశాను, బ్రతికుండగా అతిక్రమాలు చేశాను, బ్రతికుండగా దోషాలు చేశాను, బ్రతికుండగా పాపం చేశాను. ఈ పాప శిక్ష నన్ను పట్టి పీడిస్తూ ఉంది. ఒకవేళ నీ పాప శిక్ష కడిగకుండగా, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అవ్వకుండగా నేను ఒకవేళ చచ్చిపోతే నేను నరకానికి పోతానేమో, నేను చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతానేమో అన్న భయం మనిషిని పట్టుకుని పీడిస్తూ చచ్చిపోవడానికి ఎవడు ఇష్టపడ్డావు? కారణం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తామేమో భయం. నీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బ్రతికున్నవాడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అని తెలుసుకుందాం అనుకుంటాడట. మనుషుని యొక్క ఆలోచన. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారో లేదు నాకు తెలియదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చనిపోయిన తర్వాత ఎలా ఉంటాం, చనిపోయిన తర్వాత మనుషులు ఎలా బ్రతుకుతారు, చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన తెలుసుకోవాలనుకుంటాడు ప్రతి మనుషుడు. చనిపోయిన వాళ్ళు అంటే మరణానికి అవతలకి వెళ్ళిన వాళ్ళు చనిపోకుండా బ్రతికున్న వాళ్ళకి ఏదో చెప్పాలనుకుంటారట. అవతల ఏముందో యువతలు ఉన్నవాడు తెలుసుకోవాలనుకుంటాడంట, యువతలు ఉన్నవాడికి అవతలు ఉన్నవాడు ఏదో చెప్పాలనుకుంటాడట. అందుకనే ధనవంతుల లాజరు స్టోరీలో ధనవంతుడు అంటాడు, అయ్యా ఇక్కడ నరకం ఉందని నాకు తెలిసింది, నా అన్నదమ్ములకు తెలియదు.
దయచేసి లాజరును పంపిస్తే వాళ్ళు నరకం ఉందని తెలుసుకుని ఇక్కడ రావటం మానేస్తారు. దయచేసి లాజరును పంపించు అంటారు. ఇప్పుడు ఆయన అంటాడు అలాగేం కుదరదు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వింటే వాళ్ళు ఎక్కడికి వస్తారు, వినకపోతే నీ దగ్గరికి వస్తారు అంటాడు. బ్రతికున్న వారు మరణం తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలనుకుంటాడు. చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తులు బ్రతికున్న వారికి ఏదో చెప్పాలనుకుంటారు, కానీ రెండూ కుదరవు. బ్రతికున్న వాడు చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకోవడం అసాధ్యం, చనిపోయిన వాడు బ్రతికున్న వాడితో మాట్లాడడం అసాధ్యం. మరి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఈ బ్రతికి ఉండి చనిపోయి అవతలకి వెళ్ళి అవతల నుంచి మళ్ళీ యువతలకు వచ్చినోడే దానికి సుగమము చేయగలడు, దానికి ఒక అర్థం చెప్పగలడు, దాని యొక్క పరిస్థితి చెప్పగలడు, దానికి ఒక మార్గాన్ని చూపించగలడు. అలాగున బ్రతికి చనిపోయి మరలా బ్రతికి వచ్చిన వాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడా అయ్యా అంటే ఆయన ఒక్కడే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఒక్కడే మనుషుల్లాగా బ్రతికాడు, ఆయన ఒక్కడే మరణముడు దాటి అవతలికి వెళ్ళాడు. అందరిలాగా మనుషులు మరణం పొంది మరణంలోనికి వెళ్ళాడు. మరణం అవతలికి వెళ్ళినటువంటి యేసు మూడు దినాల తర్వాత మరణముడు జయించి మరల మరణముడు దాటి యువతలకు వచ్చాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరణమును దాటి యువతలకు వచ్చిన యేసయ్య చెబుతున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాలేడని. హల్లెలూయా. యేసయ్య మార్గం. యేసయ్యలో ఉంటే మన మరణము అవతల జీవంలోనికి వెళ్తాం, నిత్య జీవంలోనికి వెళ్తాం. ఎందుకు నిత్య జీవంలోకి వెళ్తామంటే క్రైస్తవుడు బ్రతికి ఉన్నప్పుడు చేసిన ప్రతి పాపము ప్రతి దోషము క్రీస్తు రక్తంలో కడిగి వేయబడింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. క్రైస్తుని యొక్క పాపాలన్నీ, క్రైస్తుని యొక్క దోషాలన్నీ, క్రైస్తుని యొక్క అతిక్రమాలన్నీ క్రీస్తు రక్తంలో కడిగి వేయబడ్డాయి. క్రీస్తు రక్తంలో కడిగి వేయబడినటువంటి మనము మరణము పొందిన తర్వాత నిత్య జీవునకు వారసులము తప్ప నరకానికి పాత్రులము కాదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. గనుక క్రైస్తవుడిగా ఉన్నవాడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు, క్రైస్తవుడు నరకానికి భయపడాల్సిన అవసరం లేదు, క్రైస్తవుడు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు మరణాన్ని చాలా సంతోషంగా, స్వేచ్ఛగా, ఆనందంగా హత్తుకోవచ్చు. ఎందుకో తెలుసా? ఆ మరణము వానికి అంతము కాదు, ఆ మరణము వానికి నూతన జీవానికి ప్రారంభము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు క్రీస్తులో ఉంటే నిత్య జీవానికి వెళ్తావు. ఈ బ్రతికి ఉండగా మనం చేయాలి ఇది. బ్రతికి ఉండగా మనం క్రీస్తుని అంగీకరిస్తే, బ్రతికుండగా క్రీస్తుకు లోబడితే, బ్రతికుండగా విశ్వాసంలో ఉంటే, బ్రతికుండగా క్రీస్తుకు లోబడి మనం బ్రతికితే ఖచ్చితంగా మన కొరకు నిత్య జీవం దాచబడి ఉంది. ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:5 వచ్చినట్టు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపము వల్లము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తిమోతి రాసిన 2వ పత్రిక 1:10 చూస్తే అంటాడు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. ఆ యేసు క్రీస్తు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. హల్లెలూయా. మరణాన్ని నిరర్ధకం చేసేసాడట, ఆయన నిత్య జీవాన్ని మన కొరకు తీసుకొచ్చాడట. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడండి. 24వ వచనం అనుకుంటా. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గేలువాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్నవాడు, యేసు నమ్ముకున్నవాడు, యేసు క్రీస్తుని అంగీకరించిన వాడు, యేసే నిజమైన దేవుడిని అంగీకరించిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు మరణములో నుండి ఎక్కడ దాటారు?
జీవంలోనికి దాటారు. అందుకనే క్రైస్తవుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు? మరణానికి భయపడాల్సిన అవసరం లేదా? మరణం ఎప్పుడు వచ్చినా చాలా స్వచ్ఛంగా లేకపోతే చాలా స్వేచ్ఛగా దాన్ని ఆహ్వానించవచ్చు. కారణం ఏంటి తెలుసా? మరణం మనకు అంతం కాదు. మరణం మన నూతన జీవానికి, పరలోక రాజ్యానికి ప్రారంభం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. మన పితరులు క్రీస్తును అంగీకరించిన వారైతే వారు పరలోక రాజ్యంలో మన కొరకు ఎదురు చూస్తున్నారు. మనం ఒకరోజు బ్రతుకుతాం మరలా. ఆమేన్. 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఒకటి, చీకటికి భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. మూడవది, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక నాలుగవ, దేనికి భయపడక్కర్లేదో నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకరోజు ఒక అమ్మాయి, ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయి, వాళ్ళ అమ్మ అందట ఇల్లు తుడువ అన్నదట. ఆ వాకలు తుడుస్తూ ఉన్నట. తుడుస్తా ఏమనిపించిందో చీపురు గట్ట పక్కన ఆడేసి ఆ వాకట్లో కూర్చుని బోరుమని ఏడుస్తుందట. చాలా గట్టిగా ఏడుస్తుందట. వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది? ఇదని కుట్టిందా అంటే ఏమి కొట్టలేదు అంటుందట. ఎవరైనా కుట్టారా అంటే ఎవరు కొట్టలేదు అంటుందట. మరి ఎందుకు ఎడుతున్నామంటే ఈ అంటుందట. వాళ్ళ నాన్న వచ్చాడంటే ఏమో ఎందుకు ఎడుతున్నావు అంటుందట. ఎవరు అడిగినా చెప్పట్లేదట. బోరుమని ఏడిచేస్తుందట. ఈలోపు ఊర్లో ఉంటారు కదా కొంతమంది తెలివైన వాళ్ళు, మొత్తం ఎల్లమ్మ పుల్లమ్మ సుబ్బమ్మ వచ్చి ఆ పిల్ల పక్క తీసుకెళ్ళి అవి ఎందుకు ఎడుతున్నావు చెప్పు, కారణం ఏంటంటే ఆ పిల్ల చెప్పిందట. ఇప్పుడు నాకు 10 సంవత్సరాలు, రేపు 12, 11, 12 వస్తే పెద్ద మనిషిని అవుతాను. పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత సంవత్సరాలకు 2 సంవత్సరాలకో ఓ పిల్లోడో పిల్ల పుడుతుంది. ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఆయన ఉయ్యాల్లో వేసి నేను వాక దుడుతూ ఉంటాను. ఆడు ఉయ్యాల్లో ఆడుకుంటూ ఏదైనా ముక్కులెట్టేసుకుంటే ఆ కంటలో అడ్డుపడిపోతే అయ్యి బాబోయ్ ఏం చేయరు బాబోయ్ అని అడ్డం మొదలెట్టిందట. దేవునికి స్తోత్రం. నిజం. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఆలోచించింది? పిల్లలు పుట్టి వరకు ఆలోచించి అయ్యి బాబు ముక్కులు ఎట్టేసుకుంటే ఏం చేయరు బాబోయ్ బాబా అని ఆలోచించింది. ఎడుతుందట. ఆవిడ అందరూ నవ్వి ఆ పిల్లలు ఊరగా పెట్టారు. దేవునికి స్తోత్రం. చాలామందికి ఈ భయం ఉంటుంది. ఏ భయం? భవిష్యత్తును గురించినటువంటి భయం ఉంటుంది చాలామందికి. నా భవిష్యత్తు ఎలాగుంటుందో, నా వయసు వచ్చిన తర్వాత ఎలాగుంటుందో, నా పెళ్ళి అయిన తర్వాత ఎలాగుంటుందో, పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగుంటుందో, లేదా నా పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఎలాగుంటుందో, లేకపోతే పిల్లలు పెళ్ళిళ్ళు చేయాల్సిన పరిస్థితులు ఎలాగుంటుందో, లేకపోతే నేను ముసలివాడిని అయిన తర్వాత ఎలాగుంటుందో, నా ఆదాయం పోతే ఎలాగుంటుందో, నా ఉద్యోగం పోతే ఎలాగుంటుందో, లేకపోతే నాకు అది పోతే ఎలాగుంటుందో, ఇది పోతే ఎలాగుంటుందో, 1 సంవత్సరం తర్వాత ఎలాగుంటుందో, 10 సంవత్సరాల తర్వాత ఎలాగుంటుందో అని చాలామందికి అప్పుడప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు ఇవన్నీ లెక్కలు పెట్టుకుంటున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు భయం పట్టుకొస్తూ ఉంటుంది. భయం వేస్తూ ఉంటుంది. ఎలా నా జీవితం? ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి భయం, పిల్ల ఎలా చేయాలి? మగ పిల్లలు ఉన్న వాళ్ళకి భయం, వీడికి ఏమన్నా ఇల్లు కట్టకపోతే నన్ను తిడతాడేమన్న భయం. ఆడపిల్లల కంటే గొడవ లేదండి, పెళ్ళిళ్ళు చేసి శుభ్రంగా పంపించేయచ్చు. అదే మగ పిల్లడికి అయితే ఆడికి భూమి కొనివ్వాలి, ఇల్లు కట్టివ్వాలి, ఒక కారు కొనివ్వాలి, ఆడికి మంచి ఉద్యోగం వేయించాలి. లేకపోతే ఏమంటాడు, మా బాబు నాకు ఏం చేశాడు? ఏమీ చేయలేదు అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ భయాలన్నీ ఉంటాయి. కానీ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, మత్తయి రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనం. 6:34 నాన్న. రేపటిని గురించి చింతింపకుడి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, రేపటి గురించి చింతించొద్దు, రేపటి గురించి ఆలోచన చేయొద్దు, రేపేం జరుగుతుందని నువ్వు ఆలోచన చేయొద్దు, రేపేం జరుగుతుందని వేదన చెందొద్దు, రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందని వేదన చెందొద్దు. నీ దేవుడు నిన్ను ఆరాధించుతున్నటువంటి దేవుడు నీ భవిష్యత్తును కూడా చూడగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం చూడండి. నేను మిమ్మల్ని గురించినటువంటి
మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమున మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే కానీ, సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇది యెహోవా వాక్కు. రాబోవు కాలములో నేను మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, క్షేమకరమైనవి. కాబట్టి మీరు భయపడద్దు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఈరోజు నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని భయపడుతున్నావేమో, నీ జీవితం ఎలా ఉంటుందని భయపడుతున్నావేమో. వాక్యం చెబుతుంది, దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక తలంపును కలిగి ఉన్నాడు. ఆ తలంపులు నీకు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. నీ జీవితం అనుకుంటున్నావు, అయ్యో ఈ రోజు నా జీవితం ఎలా ఉంది, రేపు ఎలాగుంటుందో, నా బ్రతుకు ఎలాగుంటుందో, నేను ఎవరి మీద ఆధారపడాలో, నా బ్రతుకు ఎలాగో కొనసాగుతుందని బాధపడుతున్నావేమో. నా దేవుడు మనందరి కొరకు ఉన్నతమైన ప్రణాళికలు సిద్ధం చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. మనందరి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి తలంపులు చాలా ఉన్నతమైనవి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన భయభక్తులు గల వారి పట్ల ఆయన కృప అంత అధికముగా ఉందట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వాక్యం రాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా, ఆయన నీతిమంతుల యొక్క పిల్లలు విడవబడుట కానీ, ఆయన సంతానము భిక్షమెత్తుకునుట కానీ నేను చూచి ఉండాలని అంటాడు దావీదు. నీ తరముల తర్వాత నీ పిల్లల గురించి నువ్వు భయపడద్దు. నీ బిడ్డలు నీ దేవుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. నీ సంతానాన్ని దేవుడు విడిచిపెట్టడు, నీ భవిష్యత్తును ఆయన విడిచిపెట్టడు. నీ భవిష్యత్తులో ఆయన నీ కొరకు కావలసిన సమస్తమును సమకూడి జరిగిస్తాడు. హల్లెలూయా. నువ్వు భయపడదు. యోసేపుకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. యోసేపు భవిష్యత్తు గురించి భయపడలేదు. గోతులు పడవేసినప్పుడు భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. తీసి అమ్మివేసినప్పుడు భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. పోతీఫరు భార్య పాపం చేయడానికి అతన్ని బలాత్కారం చేసినప్పుడు, అయ్యో నా యొక్క యజమాని యొక్క భార్య మాట వినకపోతే నా భవిష్యత్తు ఎలా ఉంటుందని భయపడలేదు. తన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టాడు, ధైర్యంగా ఉన్నాడు. దేవుడు అతని జీవితాన్ని ఒక ఉన్నతమైన రీతిలో రాశాడు. తీసుకెళ్ళి ఐగుప్తు దేశములో, తనది కాని దేశములో గొప్ప ప్రధానిగా చేశాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ బిడ్డలను కూడా, మన బిడ్డలను కూడా దేవుడు మన పిల్లలు ఎరగని స్థలాలలో, మన బిడ్డలు ఎరగని స్థలాల్లో, మన బిడ్డలు ఎవరిని స్థలాలలో ఉన్నతమైన అధికారులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. మన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఉన్నతమైన స్థితిని మన బిడ్డలకు మనకి ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన భవిష్యత్తును ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. మన పరిస్థితులు మార్చబోతున్నాడు, మన తలను పైకెత్తబోతున్నాడు, మన పరిస్థితులన్నిటి దీవెనకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. భయపడద్దు. ప్రస్తుత పరిస్థితిని చూసి భయపడద్దు. ప్రస్తుత పరిస్థితిని చూసి దిగులు పడద్దు. నా దేవుడు నీ భవిష్యత్తును ఉన్నతంగా రాస్తా ఉన్నాడు. ఈస్ రైటింగ్ ది స్క్రిప్ట్. ఆయన నీ కొరకు స్టోరీ రాస్తున్నాడు. నీ స్టోరీ రాస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉండాలో నువ్వు ఆయనకు లోబడని చెప్పు, ఆయన నీ తలను పైకెత్తుతూనే ఉంటాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో విషయం, నాలుగో విషయం, మనం దేనికి భయపడక్కర్లేదు, భవిష్యత్తు కోసము భయపడనవసరం లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, చీకటికి భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు. మూడవది, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. నాలుగవది, భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరము లేదు. ఒకవేళ ఈ 4 విషయాలు నువ్వు భయపడుతున్నావేమో, ఈరోజు ధైర్యాన్ని తెచ్చుకొని విశ్వాసంలో కొనసాగుదాం, ధైర్యంగా ఉందాం, ప్రభు కృపను పొందుకుందాం. అటువంటి భాగ్యము ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ఏ భయంతో నాకు తెలియదు, కానీ నీ భవిష్యత్తుని గురించి భయంలో ఉన్నావేమో. నా బ్రతుకు ఏమైపోతో, నా జీవితం ఏమైపోతో, నా ప్రణాళిక ఏమైపోతో, నా జీవిత విధానం అయిపోతే, నా పిల్లలు ఏమైపోతారో, నా జీవితం ఏమైపోతే, నా ప్రణాళిక ఏమైపోతే, నా బ్రతుకు ఏమైపోతా అని నువ్వు భయపడుతున్నావేమో. భయపడకు, భయపడకు, భయపడకు. చీకటికి భయపడుతున్నావేమో, భయపడద్దు. లేకపోతే
మరణానికి భయపడుతున్నామేమో. ఎప్పుడైనా మనం మరణం పొందాలి, కానీ మరణము పొందక మునిపే ఒక ధైర్యమైన మనసును పాపక్షమాపణ క్రీస్తులో పొందుకుంటే మనం నిత్యజీవం కలిగిన వారుగా మారుతాం. మనం మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. సాతానికి భయపడుతున్నామేమో, అపవాదికి భయపడుతున్నామేమో, వాడిని విరమిస్తున్నాడేమో. వాడు చచ్చిన పాము వంటి వాడు, వాడికి భయపడద్దు, ఎదిరించు, వాడి దగ్గర నుంచి పారిపోతాడు. భవిష్యత్తు కోసం భయపడుతున్నామేమో, భయపడద్దు. నా దేవుడు నీ కొరకు భవిష్యత్తును ఒక ఉన్నతమైన రీతిలో సిద్ధపరుస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితిని చూసి భయపడద్దు. ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉంది, ఇక ఉండే కొలది ఇంకా గట్టు పరిస్థితులకు వెళ్తానేమో, ఇంకా నా జీవితం దుర్భరమైన జీవితంలోకి వెళ్ళిపోద్దేమో, నా జీవితం భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా పిల్లల్ని ఎలా పెంచాలో, నా బిడ్డలను ఎలా పోషించాలో, నా భర్తను ఎలా పోషించాలో, నా భార్యను ఎలా పోషించాలో, నా కుటుంబాన్ని ఎలా సాకాలో అని భయపడుతున్నావేమో. భయపడకు నా బిడ్డ. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, మన దేవుడు విడనాడే దేవుడు కాదు. నీకు చక్కని భవిష్యత్తును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీ ఊహకు మించినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. నీ తలంపులకు అందనంత రీతిలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. తన కృపతో నిన్ను బలపరచబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఇగో తండ్రి, విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయండి. నీ మాటల చేత బిడ్డలను బలపరచండి. నీ సన్నిధి వరకు తోడుగా ఉంచండి. ఆత్మానందం, ఆత్మశక్తిని మీరు దయచేయండి. కృపచేత ఆదరించి మీరు మహిమ పొందండి. అయ్యా ఇగో తండ్రి, నీ బిడ్డలు భయముతో ఉన్నారేమో. ఏ భయం నీ బిడ్డలు పీడిస్తూ నాకు తెలియదు, కానీ ప్రతి భయము నుండి ధైర్యం ఇచ్చే దేవుడు నీవే. ధైర్యమైన మనస్సును బిడ్డలకు దయచేయండి. నీ కృపచేత నడిపించి మీరు మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.